బలప బలపరచమని నాయన నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని వేడుకుంటూ, ఇంకా నాయన జాయిన్ అవటానికి సిద్ధపడుతున్న వారందరినీ కూడా త్వరగా మీరు సమకూర్చమని యేసయ్యకి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని స్తుతి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన వాక్యాంశంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకొందును. ఈ వాక్యం చూసినట్లయితే, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకుందును అని అపోస్తలుడైన పౌలు భక్తుడు తన సాక్ష్యం గురించి చెప్తూ ఉన్నారు. మరి ఆయన యొక్క పరిచర్య మనందరికీ తెలిసిందే. అపోస్తలుడైన పౌలు భక్తుడు ప్రతి సాక్ష్యం గురించి ఏదో ఒక అవకాశాన్ని, ఆయన యొక్క పరిచర్య మనందరికీ వాక్య అనుకూలతను బట్టి పౌలు గారి పరిచర్యని మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అలా పౌలు యొక్క జీవితం గుర్తు చేసుకునే క్రమంలో ఆయన పరిచర్య చేసే సమయంలో తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఏంటి అంటే, ఇది 3వసారి సువార్త యాత్రకి సిద్ధపడుతున్న సమయంలో అంటున్నారు, నేను ఈసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీలో ఎవ్వరికి నేను భారంగా ఉండను. నా గురించి మీరు కొంత భారం కలిగి ఉంటున్నారు అన్న ఉద్దేశంతో నేను ఎవ్వరికి భారంగా ఉండను. మరి మీకు సంబంధించిన ఏది కూడా మీరు నాకు ఇవ్వవసరం లేదు, మరి చాలా ఉంది అని చెప్పుకుంటూ, మరి అలా తనకు కలిగి ఉన్న దాన్ని ఆయన ఏం చేశారో కూడా ఆయన చెప్పుకుంటున్నాడు కదా. ఏం చేశాడంట, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచెదను. చెప్పిన పౌలు గారు వ్యయపరుచుకున్నారు. ఆయనకున్న సమస్త ఆస్తి, చాలా ఆస్తుందని, ఆ రోజులోనే కోట్లు విలువ చేసేటువంటి సంపద, ప్రాపర్టీ ఆయనకు ఉంది అని మరి చరిత్రలో రాయబడిన పుస్తకాలు ఉన్నాయంట. సో అలాంటి అంత సమృద్ధి, అంత సౌకర్యవంతమైన జీవితం, అంత సమృద్ధి కలిగిన జీవితం, అంత కావలసినంత సంపద, ఇదంతా కూడా పౌలు గారు దేని కొరకు ఖర్చు పెడుతున్నారు అంటే, మీ ఆత్మల కొరకు అంటే సువార్త పని నిమిత్తము ఖర్చు పెట్టుకుంటూ, ఆయన సువార్త పనిలో తనకున్నదంతా వ్యయపరుచుకుంటూ, అంటే దాన్ని వినియోగపరుచుకుంటూ, దాన్ని అందరికీ ఇచ్చేసుకుంటూ వచ్చారంట. ఇంకా చివరికి నేను ఒక్కడిని మిగిలాను, నన్ను నేను కూడా మీ కొరకు వ్యయపరుచుకుంటాను అని పౌలు భక్తుని యొక్క సాక్ష్యం. నన్ను నేను, ఇంకో మాట కూడా ఇంకో సందర్భంలో అంటారు కదా, నేను సువార్త పనిలో పానార్పణముగా పోయబడి ఉన్నాను అని. సో తనను తాను అర్పించుకునేందుకు కూడా పౌలు గారు ఇష్టపడుతున్నారు అని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. సహజంగా దేవుని పనిలో ఉన్న వారికి కొన్ని అవసరతలు ఉంటాయి. అయితే ఆ అవసరతల నిమిత్తం కానీ, ఆ పనుల నిమిత్తం కానీ వారికి ఉన్న దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. లేకపోతే వచ్చిన కానుకలను కూడా వారు అలానే ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పౌలు భక్తుని యొక్క సమర్పణ ఏంటి అని అంటే, ఆయనకు ఉన్నది ఆస్తంతా కూడా ఆయన అందరికీ ఆత్మల కొరకు, పరిచర్య కొరకు ఆయన అలా విడిచిపెట్టుకుంటూ వచ్చేసారు. ఇక చివరికి ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. సరే, ఇంకా నా దగ్గర నేనంటూ ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే, ఒకవేళ నేనే ఇవ్వవలసి వస్తే నన్ను నేను కూడా మరి దేవుని పనిలో వ్యయపరుచుకోవటానికి, ఖర్చు అయిపోవటానికి కూడా నేను వెనుకాడను అని చెప్పేటువంటి ఒక మంచి ఎలా చెప్పొచ్చు అని అంటే, ఈనాటి సేవకులకు లేకపోతే ఈనాటి పరిచయం చేస్తున్న వారికి ఒక ఛాలెంజ్ తో కూడినటువంటి మాట. సరే, అవన్నీ విషయాలు పక్కన పెడితే, పౌలు భక్తుడు తన జీవితంలో దేవుని కొరకు వ్యయపరుచుకునేటువంటి మరి పరిస్థితులు మనం చూసాం. ఆయనని మనం మాదిరిగా తీసుకుంటే, ఎందుకు తీసుకోవాలంటే ఆయనే చెప్పారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పారు. కాబట్టి ఆయన్ని మాదిరిగా, రోల్ మోడల్ గా తీసుకుంటే
మరి ఆయన చేసినట్లుగానే, లేకపోతే ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క తపన, దేవుని పని కొరకైనటువంటి తపన, ఆయనకున్నటువంటి ఆసక్తి, ఉన్నటువంటి ఆత్మల భారము, ఆయనకున్నటువంటి సువార్త ప్రకటించాలనే తపన, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే అసలు ఎంత ఆసక్తి కలిగి ఇంకా తన జీవితమే దేవుని సేవ కొరకు అన్నట్లుగా తన జీవితంలో ప్రతి సమయాన్ని, ప్రతి విలువైన క్షణాన్ని కూడా దేవుని కొరకే ఉపయోగించినట్లుగా మనకు అర్థమవుతున్నప్పుడు ఆయనని మాదిరిగా తీసుకున్న మనం మరి మన జీవితంలో మనం దేవునికి ఏమి ఇవ్వగలం? ఆయనైతే సమస్తాన్ని ఇచ్చేశాడు దేవుని కొరకు. ఆయనైతే తన జీవితాన్ని దేవుని కొరకు అప్పగించాడు. ఇంకా నా జీవితం, నా ఈ జీవితం యొక్క చివరి శ్వాస వరకు కూడా నేను దేవుని కొరకే బ్రతుకుతాను, దేవుని పనే చేస్తాను. చచ్చిపోతే దేవుని కొరకు చచ్చిపోతాను, బ్రతికితే ఆయన కొరకు బ్రతుకుతాను కదా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పగలిగినటువంటి పౌలు గారు మన మాదిరిలో ఉంటే, ఆయనని ఆదర్శంగా తీసుకుంటే, లేకపోతే ఆయన్ని మాదిరిగా తీసుకుంటే, ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటే మనకి అనిపిస్తా ఉంటది ఆయనే అంతగా మరి దేవుని కొరకు ఆయన అంతగా మరి సమర్పించుకుంటే మరి ఇంతటి రక్షణ కార్యం, రక్షణని మనకిచ్చి మన కోసం మరి ఈ లోకానికి వచ్చి మన కోసం కలువరి సిలువలో మరణించి మన పాపముల నిమిత్తం, మన శాపముల నిమిత్తం మనల్ని విడిపించడానికి తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి ఆ రక్తం ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మనందరికీ రక్షణ ఇచ్చిన ప్రభుకి మనం ఏమి ఇవ్వగలం? మనం ఏమి ఇవ్వగలం? ఆయనైతే మన కొరకు అన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ పౌలు గారికి యేసయ్యకి ఉన్నటువంటి ఆ పోలికలు చూస్తే పౌలు గారు కూడా యేసయ్య మనందరి కోసము పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చారు. ఆ మహిమను విడిచి, ఆ దూతల ఆరాధన విడిచి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిమాన్వితమైన ప్రశస్తమైన మరి ఆ యొక్క ఆ జీవితాన్ని, లేకపోతే ఆ యొక్క పరిస్థితిని విడిచిపెట్టి, ఆ పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం ఇచ్చారు. అదే మాదిరిగా తీసుకొని పౌలు గారు కూడా తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి మరి దేవుని కొరకు పానార్పణంగా పోయబట్టడానికి సిద్ధపడి వచ్చారు. మరి ఇలాంటి నిజమైన భక్తుల జీవితాలు యేసయ్యని మాదిరిగా తీసుకుంటే వారి జీవితాల్లో వారికి విలువైనది ఏది కూడా వాళ్ళు విలువైనదిగా ఎంచరు. వారికి కలిగి ఉన్నది ఏదైనప్పటికీ కూడా వాళ్ళు దేవుని కొరకు ఖర్చు చేస్తూ, దేవుని కొరకు వాడబడుతూ వాళ్ళు చక్కగా దేవుని సేవ చేసి ధన్యులయ్యారు, హతసాక్షులయ్యారు. దేవుని రాజ్యంలో ఉన్నత స్థానమందు వాళ్ళు ఉండగలిగారు. అది నిజమైన క్రైస్తవ ఆత్మీయ జీవితం అంటే. దేవుని కొరకు మనం ఏదైనా ఇవ్వాలి, దేవుని కొరకు ఏదైనా ఇవ్వాలి అనే అంశాన్ని మరి ఇక్కడ పౌలు భక్తుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అయితే మనం అనుకోవచ్చు మన స్థితి చాలా దీనంగా ఉంది, ఏదో మరి ఉన్న దాంతో సర్దుకుంటున్నాం, అయిపోయింది, మనకి కుటుంబ భారాలు ఉన్నాయి, మనకి బిడ్డలు ఉన్నారు, వారి భవిష్యత్తు ఉంది మన ముందు. ఇప్పుడు ప్రయాస పడితేనే ఒక భవిష్యత్తుని మనం బిడ్డలకు ఇవ్వగలుగుతాము, వారికి ఒక మంచి జీవితంలో వారిని మంచిగా మనం ఉంచగలుగుతాం కదా. మరి ఇలాంటి మన జీవితాలే సాలి చాలకుండగా చలి చల్లట్టుగా బ్రతుకుతూ ఉంటే మనము దేవుని కొరకు ఏమి ఇవ్వాలి? ఏదో ఆదివారం వెళ్తే ఒక చిన్న కానుక ఇవ్వగలుగుతాం మనకున్న పరిస్థితిని బట్టి, లేదా దశమ భాగం ఇవ్వగలుగుతాం, లేదా ఎప్పుడైనా మేలులు జరిగినప్పుడు దేవుడు ఆశీర్వదించి కొంత దీవెనకరంగా చేసినప్పుడు మరి కొంత కృతజ్ఞత అర్పణ ఇవ్వగలుగుతాం. ఇంకా అంతవరకే మనం చేయగలుగుతాం. ఇంకా మనం ఏం చేయగలము అని అనుకుంటామేమో. అలాంటి వారికి ఈరోజు మరి దేవుడు నేర్పిస్తున్నటువంటి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ మీరు విన్నారు, నాకు తెలుసు. ఇంకా వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది తెలుసుకుంటారని, విన్నవాళ్ళు గుర్తు చేసుకోండి, వినని వాళ్ళు తెలుసుకొని అలాగా దేవుని కొరకు మరి ఇవ్వటానికి సిద్ధపడండి. ఈ రోజు మన అంశం, మనం ఏమి ఇవ్వగలం, మనం ప్రభువుకి ఏమి ఇవ్వగలం. మనం మళ్ళా గుర్తు చేస్తున్నాను, ప్రభువు మన కోసం అయితే అనే మాట కన్నా నా కోసం అయితే అని నేను అంటాను. ప్రభువు నా కోసం అయితే తన ప్రాణాన్ని ఇచ్చారు. నా కోసం అయితే ఆయన ఇంకా ఏమైనా చేయటానికి ఆయన ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడు, నాకు సమీపంగా ఉంటాడు. అలాంటి ప్రభువు కొరకు నేనేం చేయాలి? ఉపకారమునకు ప్రత్యుపకారం అనేది మరి మన లోక నానుడి కదా. ఎవరైనా ఉపకారం చేస్తే వాళ్ళకి తిరిగి మనం ఒక ప్రత్యుపకారం చేస్తాం. ఇంకా మన లాంగ్వేజ్ లో ఇంకా ఓపెన్ గా చెప్పాలి అని అంటే, అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నర పెట్టాలి అంటారు కదా పెద్దోళ్ళు. అట్టు పెడితేనంట
తిరిగి 8.5 ఇవ్వాలంట. అంటే వాళ్ళు ఇచ్చిన దానికి ఎంతో కొంత మనం ఇంకా కొంచెం యాడ్ చేసి ఇస్తా ఉంటాం. అది మనకు తృప్తి. వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇచ్చా చెల్లుకు చెల్లు అని కాదు. నా అవసరతలో నాకు కావలసిన సమయంలో వాళ్ళు నాకు ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళకి నాకున్న దానిలో ఇంకొంచెం మోతాదు పెంచి ఇవ్వాలి అనేది మరి మన పెద్దలు పాటిస్తున్నది చెప్తున్నది కూడా. మరి మన కోసం ప్రాణం ఇచ్చిన మన ప్రభువుకి మనమేమి ఇవ్వాలి. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 8.5 ఇవ్వాలిగా. కానీ మనకు అంత అవకాశమే ఇవ్వలేదు దేవుడు. అసలు అంత అక్కర్లేదు. నీ హృదయం నా కుమారుడు కరెంట్ పోయింది. ఇప్పుడు కరెక్ట్ అయింది కదా, బానే ఉంది కదా వాయిస్. ఓకే. సో అలాంటి ప్రభువుకి మరి పరిస్థితిని బట్టి త్వరగా అలాంటి ప్రభువుకి మనం ఏమి ఇవ్వాలి? ఆయన అడుగుతుంది కూడా ఏవో మనకున్న వాటిలో నుంచి తెచ్చి మనం అడగట్లేదు, కానీ ఆయన ఏదో తక్కువైనట్టు ఆయనకి ఏదో పొదువైనట్టు అని అడగట్లేదు. కానీ ఆయన అడుగుతుంది ఒకే ఒక మాట, నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వు కదా. మన హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు అని ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఇది ఆయన కోరుకున్న నీ హృదయం నాకేమో చాలు అంటున్నాడు. అయితే మనము సునిశ్చితంగా ఆలోచించినట్లయితే, మనము యథార్థంగా మరి దేవుని కొరకు ఆలోచిస్తూ మనం ఉండగలిగినట్లయితే మనం ఏమి ఇవ్వగలగాలి, ఏమి ఇస్తాము అనేది మనం డైరెక్ట్ అంశంలోనికి వస్తున్నాం. మొట్టమొదటిది మరి ఇవి 5 T's అని చెప్తున్నారు సేవకులు. 5 T's, 5 టీలు కాదు, టీస్. ఈ 5 T's లో మొట్టమొదటిది ఏంటంటే ఫస్ట్ టీ టాలెంట్. మనకి ఏం టాలెంట్ ఉన్నాయో మనకు తెలుసు కదా, ఏం చెయ్యగలమో మనకు తెలుసు. అయితే ఆ టాలెంట్స్ అవి దేవుడు ఇచ్చినవి, దేవుని కొరకు మనం వాడబట్టమే ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఇచ్చిన తలాంతులను, టాలెంట్స్ ని మనం దేవుని పనిలో వాడాలి. దేవుని పనిలో వాటిని ఉపయోగించే వారంగా ఉండాలి. మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి తలాంతుల ఉపమానం ఉంది కదా. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1. యజమానుడే ఇచ్చాడు. యజమానుడు ఇచ్చి ఆయన దేశాంతరం పోయినప్పుడు 5 తలాంతులు కలిగిన వాడు తన దగ్గర 5 ఉంటే మరి 5 సంపాదించాడు. యజమానుడు వచ్చేసరికి 2 తలాంతులు కలిగిన వాడు తన దగ్గర 2 ఉన్నాయని మరలా ఇంకా 2 సంపాదించి యజమానుడి దగ్గరకు వచ్చాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు నాకెందుకు వచ్చిన గోల, మళ్ళీ వచ్చి ఆయన అడిగితే ఉన్నది ఖర్చు అయిపో, మళ్ళా నేను సమాధానం చెప్పుకోవాలని గుంట తీసి గుంటలో పెట్టాడు. ఈ ముగ్గురు వ్యక్తుల జీవితాలలో మరి ఆ యజమానుడు తీసుకున్నటువంటి లేకపోతే ఆ యజమానుడు ఇస్తున్నటువంటి తీర్పు ఏంటంటే, మొదటి 2 వ్యక్తులనేమో బలా నమ్మకమైన మంచి దాసుడా అని పొగిడాడు. అంటే అప్పగించిన తలాంతులని నమ్మకంగా వాడి ఇంకా మరి 5 తలాంతులతో దేవుణ్ణి ఎదురునికి వచ్చాడు అని వాళ్ళని మరలా డబుల్ చేసి వాళ్ళకి ఎంతైతే ఇవ్వబడిందో వాటికి మళ్ళా రెట్టింపు సంపాదించి దేవుని కొరకు వాళ్ళు యజమానుని ఎదుర్కొన్నారు. అయితే ఇవ్వబడిన తలాంతు కూడా వాటిని సరిగా ఉపయోగించక దాన్ని నిరుపయోగంగా చేసి గుంటను తవ్వి గుంటలో పెట్టేశాడు. సో అతన్ని అంటున్నాడు యజమానుడు, మరి చెడ్డ దాసుడా అంటున్నాడు. చెడ్డ దాసుడా అంటే తలాంతులు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని సరైన క్రమంలో వాడకపోతే మనల్ని కూడా ఈ మాట దేవుడు అంటాడు, చెడ్డ దాసుడా, మీకేం టాలెంట్స్ ఇచ్చాను కదా, ఇచ్చిన తలాంతులు మీరు కనీసం నా కొరకైనా ఉపయోగించలేదు. అసలు నిరుపయోగంగా గుంట తీసి గుంటలో పెట్టినట్టుగా అలా చేస్తున్నారే అని రేపటి రోజున మనల్ని కూడా మరి దేవుని తీర్పులో నిలబడినప్పుడు అడుగుతాడేమో. మన దేవుడు మనకి తలాంతులు ఇచ్చాడు. ఏ తలాంతులు అది మీకు తెలుసు. మరి నేను ఎత్తి చూపించి నీకు ఇది ఉంది నీకు ఇది ఉందని చెప్పడానికి నాకైతే అంత అవగాహన లేదు, నాకు తెలియదు కూడా. కానీ దేవునికి తెలుసు, మీకు తెలుసు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, నేను ఇచ్చిన తలాంతులు మీ పనిలో దేవుని పనిలో వాడుతున్నారా లేదని చూస్తాడు. మీరేం చేయాలంటే దేవుడు నాకేమైతే ఇచ్చాడు దాన్ని దేవుని కొరకు నేను వాడాలి అనేది మీరు ఆలోచించాలి. సో మనకి ఏ టాలెంట్స్ ఉన్నాయో గమనించుకోండి. కొంతమందికి చక్కగా పాటలు పాడే తలాంతులు ఉంటాయి, కొంతమందికి వాక్యములు చక్కగా చదవగలిగే తలాంతులు ఉంటాయి, వాక్యములు గుర్తు పెట్టుకోగలిగి రిఫరెన్స్ ను గుర్తు పెట్టుకోగలిగి వాక్యాన్ని కంటత పెట్టగలిగిన తలాంతులు ఉంటాయి. మరి దేవుని మందిరంలో పరిచయం చేసే తలాంతులు ఉంటాయి. దేవుని పనిలో వారి సహకారం వారు ఎలా ఇవ్వగలరో, వాళ్ళు ఏం చేయగలరో అలా చేసే తలాంతులు ఉంటాయి.
మరి దేవుని సంఘంలో ఒక నాయకత్వపు బాధ్యత తీసుకొని సంఘం అంతటిని సమకూర్చుకుంటూ చక్కగా దేవుని పనిలో పురికొల్పే టాలెంట్స్ ఉంటాయి. మరి దేవుని పని అనేకులకు స్ప్రెడ్ అవటానికి వారి వంతు వారు ఏం చేస్తున్నాడో ఆ పని చేయటానికి అవకాశం ఉంటది. మరి మనకి ఈ గూగుల్ మీట్ సంవత్సర కాలంగా జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో ఏదో మన వరకే మనం ఎవరి రూమ్ లో వాళ్ళు కూర్చొని లైవ్ లో చెప్పుకున్నాం అయిపోయాం. కానీ దేవుని కృపను బట్టి మరి లాస్ట్ మంత్ కి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం తర్వాత మనం నేర్చుకునే ఈ వాక్యమే అందరికీ స్ప్రెడ్ అవ్వాలని ఈ వాక్యాన్ని రికార్డ్ చేసి వారికి సంబంధించిన గ్రూప్ లో షేర్ చేస్తున్నారు. అది వారి తలాంతు. అంటే వారు అన్నటువంటి మాట ఏంటంటే మరి చక్కగా మంచిగా చేస్తున్నారండి. మరి ఇంతవరకు మేము ఏదో కామ్ గా చెప్పుకున్నాము, ఇది కొంతమందికి స్ప్రెడ్ అయ్యేలా జరుగుతుంది అని అంటే, నేను ఏదో దేవుని కొరకు ఒక చిన్న పని అన్నారు. చాలా నాకు బాగా నచ్చిన మాట. దేవుని కొరకు ఒక చిన్న పని అంటే దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి తలాంతిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక టెక్నికల్ టాలెంట్ ఉంది, ఒక టెక్నికల్ గా నేను చాలా ఆర్గనైజ్ చేయగలిగే టాలెంట్ ఉంది అన్నప్పుడు ఆ టాలెంట్ ని కూడా దేవుని కొరకు వాడారు. అది చాలా దేవుడు మెచ్చుకోదగిన విషయం. అంటే ఇలాగా అంటే ఉన్నాయి, అందరికీ ఉన్నాయి టాలెంట్స్, దాన్ని మరుగుని పెట్టారు, తీయాలి బయటికి. కొంతమంది ఉంటారు మంచిగా మోటివేట్ చేస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టాలెంట్స్ కొంతమందికి ఉంటాయి. ఇలా అందరూ కూడా వారికి ఉన్నటువంటి టాలెంట్స్ ని, వారికి ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి వరాలని ఉపయోగించుకొని దేవుని కొరకు పని చేయాలి, దేవుని పనిలో వాడబడాలి. అదే మనం దేవునికి ఇచ్చేటువంటి మరి మనం దేవుని పనిలో దేవుడికి ఇచ్చేటువంటి ఒక మంచి కానుక. ఏమి ఇవ్వగలం అంటే నీకు ఇచ్చినదే దేవునికి ఇస్తే చాలు, దేవుని కొరకు ఉపయోగిస్తే చాలు. అది దేవునికి మనం ఇచ్చే మొదటి టీ. ఇంకా రెండవ టీ ఏంటంటే ట్రెజర్ అంటే సంపద. సంపద అంటే మూటలు తీసుకొచ్చి ఇమ్మని కాదు. దేవుడు తన కృప చేత ఇచ్చిన ఉద్యోగాల విషయంలో కానీ, ఏదైనా బిజినెస్ విషయాల్లో కానీ, ఏదైనా మీకు రాబడి ఏదైనా ఉంటే అది దేవుని కొరకు ఒక చిన్న కానుకగా ఖచ్చితంగా ఇవ్వాలి. మరి దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో దశమ భాగం గురించి చెప్పారు. సో అది ఆయనకి లేదనో మనం అందరూ ఇస్తే ఆయన ఏదో ₹2 4 వెనక్కి వేసుకుంటాడని కాదు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒక చిన్న కానుక ద్వారా ఇస్తే అది చూసిన ప్రభువు ఆ కానుకకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికే దేవుడు ఆ మాట చెల్లించారు. అంటే మనలో ఉన్న సమర్పణ ఎంతవరకు ఉంది అని టెస్ట్ చేయడానికే ఆజ్ఞ ఇచ్చారనమాట. 10 దశమ భాగం ఇవ్వమని అలాంటి నియమము బైబిల్ గ్రంథంలో పెట్టారు. అంటే మనం ఇచ్చేది మరి దేవునికి ఇవ్వాలి ఖచ్చితంగా అనేది ఇంకా అది మీ కమిట్మెంట్. ఇస్తారో ఇవ్వరో అది మీ ఆలోచన, మీ కమిట్మెంట్. కానీ ఇవ్వమని దేవుడు చెప్తున్నాడు. అది కూడా మరి దేవుడు ఇచ్చిందే కదా. దేవుడు ఇచ్చినది ఏదైనా మనం దేవునికి ఒక చిన్న కానుక రూపంలో ఇవ్వటం అనేది అదొక టీ అన్నమాట. అదొక అత్యవసరమైనటువంటిది. ఖచ్చితంగా దాని ద్వారా మనకి ప్రతిఫలం రెట్టింపు అవుతుందే కానీ అది నిరుపయోగం కాదు. దాని వల్ల మనం నష్టపోయేది ఏమీ ఉండదు. ఇంకెంతవరకు నేను ఇది కట్ చేస్తున్నాను, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీకు అంతా బాగా తెలుసు. ఇంకా మూడవది ఏంటంటే టైం. ఫస్ట్ది టాలెంట్, రెండవది ట్రెజర్, మూడవది టైం. మన టైం మనం దేవునికి ఇవ్వాలి. దేవుడు మరి మనకి జీవిత కాలంలో ఇన్ని సంవత్సరాలని నిర్ణయించారు. అది ఎవరికి ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు. సరే, అది పక్కన పెడితే మనకి ప్రతిరోజు 24 గంటల సమయాన్ని ఇచ్చారు దేవుడు. ఈ 24 గంటల సమయంలో ఎంత టైం మనం దేవునికి ఇస్తూ ఉన్నాము? నీకైతే పని పాట లేదు, కూర్చొని ఎన్నైనా చెప్తారు, మాకు పనులు ఉంటాయి కదా అంటారు. మంచిదే, మీకు పనులు ఉన్నాయి, మీరు చాలా బిజీగా ఉంటారు. అయితే అంత బిజీలో కూడా కనీసం 1 గంట అయినా దేవుని కొరకు సమయం ఉండదా? కనీసం కొద్ది సమయం అయినా దేవునిలో గడపడానికి అవకాశమే లేనంత బిజీగా ఉన్నారా? జ్ఞాపకం చేసుకోండి. మీ టైం వృధా అయిపోతుందేమో, మీ మీరు చాలా నష్టపోతున్నారు. దేవుని సన్నిధిలో గడపవలసిన టైంని వృధా చేసుకుంటున్నారేమో ఆలోచించమని దేవుడు వాక్యం మనకు గుర్తు చేస్తా ఉన్నారు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలి అనేది మరి దైవ గ్రంథం తెలియజేస్తున్నటువంటి సత్యం. సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా, సమయాన్ని వృధా పోయకుండా ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. మరి ముఖ్యంగా స్త్రీలైన వారికి చాలా బాధ్యతలు ఉంటాయి. అందులో ఇంకా జాబ్ చేసే స్త్రీలకి
చాలా బాధ్యతలు ఉంటాయి. ఇంటి పని చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి, అన్ని చూసుకోవాలి. అయితే ఇన్ని పనుల్లో అలసిపోయిన మనకు శక్తినిచ్చే సమయమే దేవునితో గడిపే సమయం. మనం కోల్పోయిన శక్తిని అంతటిని, కోల్పోయినటువంటి ఆ ప్రయాసపడినటువంటి సమయం అంతటిని కూడా తిరిగి బలపరిచి మరలా శక్తితో నిలబెట్టగలిగిందే దేవుని సన్నిధి, సహవాసము, సమయము. దేవుని సన్నిధిలో తప్పకుండా సమయం గడపండి. చెప్తున్నాం కదా, 24 గంటలు ఉన్నప్పుడు దానిలో కూడా దశమ భాగం తీస్తే 2.5 గంటల సమయం. ఖచ్చితంగా 2.5 గంటల సమయం మీది కావు. వింటున్నారు కదా దేవుని బిడ్డలారా, మీది కాదు అది. ఆ 2.5 సమయాలు కూడా మీరు ఇతరమైన వాటికి ఉపయోగిస్తే దేవుని సమయాన్ని మీరు దొంగిలించిన వారు అవుతారు. మీరు ఆ 2.5 గంటల సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి. ఉదయం ప్రార్థనలో కొంత సమయమా, లేకపోతే మధ్యాహ్నం మరి మీకున్న అవకాశాన్ని బట్టి సమయంలో, ఇంకా అవకాశం లేకపోతే మీకు సమయంలో మీ వ్యక్తిగత ప్రార్థనలో కొంత సమయమా, బైబిల్ చదువుకోవడానికి కొంత సమయమా, ఫ్యామిలీ ప్రేయర్ కి కొంత సమయమా, ఏదైనా కానీ టోటల్ గా 2.5 గంటలు దేవునికి ఇచ్చేసేయాలి. ఖచ్చితంగా ఇచ్చేసేయాలి. మీ ఉద్యోగాల కోసం, మీ పనుల కోసం, మీ ఇంటి బాధ్యతల కోసం సమయం అంతా వాడుకుంటున్నారు. దేవుడు కూడా అది నా టైం కాదు, వాళ్ళు వాడుకొని అనుకుంటాడు. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే దేవుడు నా సమయం ఎందుకు మీరు వేస్ట్ చేశారు, నా సమయాన్ని కూడా మీరు ఎందుకు అలా మీ సొంత కార్యాలకు ఖర్చు పెట్టుకుంటున్నారని రేపటి రోజున దేవుడు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ టైం ఖచ్చితంగా దేవునికి ఇవ్వండి. విలువైన టైం, దాటిపోతే తెచ్చుకోలేని టైం, జరిగిపోతే ఆపలేని టైం, ఇలాంటి విలువైన మన టైంను కూడా మనం దేవునికి ఇవ్వాలి. మరి ఎంతో టైం ఇవ్వలేరనే అవకాశంతో ఆలోచనను బట్టి కనీసం ఆ టైంలో దశమ భాగమైనా ఇవ్వండి. అంటే 2.5 గంటల సమయం దేవునికి ఖచ్చితంగా ఇవ్వండి. ఆ 2.5ని మీరు ఎట్లా డివైడ్ చేసుకుంటారో చేసుకోండి, కానీ ఆ 2.5 గంటలు ఖచ్చితంగా దేవునికి ఆ సమయం వెళ్ళిపోవాలి. సో మన టైంను వృధా చేసుకోకుండా దేవుని కొరకు మనం ఆ టైంను ఉపయోగించుకోవాలి. ఇంకా నాలుగో మూడా ఫాలో అవుతున్నారు కదా, వెరీ గుడ్. 4వది టీయర్స్ అంటే కన్నీళ్లు కదా. మన కన్నీళ్లు కూడా మనం దేవునికి ఇవ్వాలంట. ఆయన ఏం చేసుకుంటాడు? ఏం చేసుకోరు. మన పేరు మీద ఒక బాటిల్ తయారు చేసి ఆ బాటిల్ మీద నా పేరు స్టిక్కర్ వేసి దానిలో ఆ కన్నీళ్ళన్నీ కూడా దాచిపెడుతూ ఉంటాడు. మనం మన కన్నీటిని మన ప్రభువుకి ఇవ్వాలి. అంటే ఇది మనకి ఏం తెలియచేస్తుంది అంటే కన్నీటి ప్రార్థన, కుటుంబ ఆత్మీయ ఎదుగుదల కోసం, కుటుంబ క్షేమం కోసం, బిడ్డల ఆత్మీయ ఎదుగుదల కోసం, బిడ్డలలో ఉన్నతమైన భవిష్యత్తు కోసం, బిడ్డల క్షేమం కోసం మనం ఖచ్చితంగా మన వ్యక్తిగత ఆత్మీయ ఎదుగుదల కోసం ఆత్మలో మనం బలపడుతూ దేవుని కొరకు మన జీవితాన్ని కూడా మనం కొంత పనిలో వాడుకుంటూ ఉండలాగిన మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇంకొక రెండవది, మనం ఈ దేవునిలో కొనసాగే సమయంలో ఎదురవుతున్నటువంటి సాతాను శోధనని జయించే ప్రార్థనా జీవితం, కన్నీటి ప్రార్థన మనకు కావాలి. యాకోబు చేశాడు, లాస్ట్ వీకే మనం విన్నాం కదా, కన్నీటి ప్రార్థన చేశాడంట. అక్కడ నిన్న చదువుకున్న మనం ఆ వచ్చిన భాగంలో వ్రాయబడలేదు, కానీ హోషియా గ్రంథంలో వ్రాయబడింది కదా, మనకు తెలుసు 12వ అధ్యాయంలో. యాకోబు అంట మగసిరి గలవాడై పోరాడి కన్నీటితో దేవుని బ్రతిమాలాడంట. కన్నీటితో ఎందుకు బ్రతిమాలాడు అంటే వాళ్ళ అన్న ద్వారా కొంత ప్రమాదం రాబోతుంది కాబట్టి దేవుని కాళ్ళు పట్టుకొని దేవునితో పెనుగులాడుతున్నాడు. అయ్యా ఆశీర్వదించు. నేను అనుకుంటాను ఒంటరిగా ఉన్నాడు కాబట్టి బహుశా గుండెలు పాదుకుంటూ ఏడ్చుంటాడు కదా. ఆ ఆశీర్వాదం ఏంటి అంటే ఎదురవపోతున్న శోధనని తప్పించమని. మరి అంతటి భక్తులే, దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన భక్తులే కన్నీటి ప్రార్థన. పౌలు గారు కన్నీటి ప్రార్థన చేశారు, యోసేపు కన్నీటి ప్రార్థన చేశారు, దావీదు కన్నీటి ప్రార్థన చేశారు, దానియేలు చేశారు. వీళ్ళ ప్రార్థనలు అన్నిటిలో కన్నీరు ఉంది. మరి మన ప్రార్థనలో కన్నీరు ఉందా చెక్ చేసుకుందాం. అంటే ఎలా ఉంటుందంటే మన ప్రార్థనలో కన్నీరు రావటం లేదు అని అంటే మన కుటుంబం మీద మనకు అంత భారం రావట్లేదని అర్థం. ఖచ్చితంగా కుటుంబం గురించి తలంచుకున్నప్పుడు ఖచ్చితంగా కన్నీళ్లు రాక మానవు. పరిస్థితులు సరిగా లేవని, లేకపోతే బిడ్డలు ఒకరు బలహీన పడుతున్నారేమో, ఆత్మీయంగా బిడ్డలు జారిపోతున్నారేమో అని ఈ విషయాలన్నీ తలుచుకుంటున్నప్పుడు వాళ్ళ కోసం భారంగా మొరపెట్టే క్రమంలో ఖచ్చితంగా కన్నీళ్లు చెమ్మగిలుతాయి, కన్నీళ్లు వస్తాయి, కళ్ళు చెమ్మగిలుతాయి. సో అలాంటి కన్నీటి ప్రార్థన కావాలి మనకి. కన్నీటి ప్రార్థన చేయాలి. మన ఆత్మీయతలో మనం బలహీన పడిపోతున్నాం, కన్నీటి ప్రార్థన మొరపెట్టుకోవాలి. అయ్యా నన్ను బలపరచు, నన్ను లేవనెత్తు. ఇంకా ఏ విషయాల్లో
మనం చేయగలమో ఆలోచించి ప్రార్థనలో కన్నీరు తెప్పించుకొని చేయవాకండి దయచేసి. కన్నీరు ప్రార్థన చేయమన్నారు కదా అని లేని కన్నీరు తెచ్చుకొని అప్పుడు మా ఆయన అట్లా అన్నాడు, అప్పుడు ఇట్లా అన్నాడు, ఇట్లా మాట్లాడాడు, ఇట్లా మావాళ్ళని తిట్టాడు, ఇలాంటి అన్ని తెచ్చుకొని ఏడవద్దు దయచేసి. అలాంటి కన్నీరు కాదండి దేవుడు కోరుకునేది. దేవుని సన్నిధిలో కొడుకునే కన్నీటి ప్రార్థన ఆత్మీయ జీవితంలో మనం ఎదిగేలాగా అడిగే విషయాల్లో, మన బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో, మన యొక్క కుటుంబ క్షేమ విషయంలో, మన కుటుంబంలో రక్షణ లేని వారి కోసం ప్రార్థించే విషయంలో కార్చే ప్రతి కన్నీరు బొట్టు యేసయ్య దగ్గర ఉన్న బుడ్డిలో దాచబడి ఉంటుంది. నా పేరు మీద ఉన్న స్టిక్కర్ తీసి బాటిల్ తీసి పెడితే నా కన్నీరు ఆ బుడ్డిలో ఏ లెవెల్లో ఉందో ఒకసారి గుర్తు చేసుకుంటే పరిస్థితి అప్పుడు అర్థమైంది. సో కనీసం 4-5 బొట్లన్నా పడ్డాయా, కనీసం బాటిల్ ఒక 1/4 అన్నా వచ్చిందా, 1/3 అన్నా వచ్చిందా, ఇలా మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే ప్రభువా కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నానని సిగ్గుపడవలసి వచ్చింది. మనం ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన చేయండి. మీకు అర్థం కావటం లేదు, అర్థమవుతుందో లేదో కానీ మన కుటుంబాల్లో రక్షణ లేని వారిని చూస్తూ ఉంటే మనకి కన్నీరు రాక తప్పదు. ఖచ్చితంగా కన్నీరు కాలుస్తాం. ఈ రోజు మేమైతే క్షేమంగా ఉన్నాం, ఈ రోజు మేమైతే సంతోషంగా ఉన్నాం, కానీ వాళ్ళు రక్షణ లేదే, వాళ్ళకి రక్షణ రావట్లేదు, పొందుకోవట్లేదే, వాళ్ళు నశించిపోతారేమో అని తలుచుకుంటా ఉంటే ఎంత గుండె తరుక్కుపోతూ ఉంటుందో. సో అలాంటి కన్నీటి ప్రార్థన కావాలి దేవునికి. మన కన్నీరు కావాలి ఆయనకి. మనం ఇచ్చేవి ఏవేవో ఆయనకి అక్కర్లేదు, కానీ మనం ఇచ్చేటువంటి, మనం ఇవ్వగలిగినటువంటివి ఆయన అడుగుతూ ఉన్నాడు. సో ఆ కన్నీళ్లు బుడ్డిలో కొలిచిపెట్టే వాళ్ళని అక్కడ పెట్టుకొని కూర్చుంటే మరి ఆ కన్నీటి బుడ్డి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మన కన్నీళ్లు మనం దేవునికి ఇవ్వాలి. ఇంకా చివరిది 5వది మన టాక్స్, అంటే మన మాటలు అన్నా లేకపోతే నోటితో చేసే ఏ క్రియలైనా అవి దేవునికి అర్పించేవిగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారితో పోట్లాడుతూ ఉన్న ఈ పోట్లాట్లన్నీ అర్పించేవిగా ఉండకూడదు. ఇరుగు పొరుగు వారితో లేకపోతే మన కుటుంబస్తులతోనే మరి కఠినంగా మాట్లాడుతున్న మాటలు, లేకపోతే వారి మీద వేస్తున్న నిందలు, అపవాదులు, ఇవన్నీ మనం అర్పించకూడదు. ఇవి కాదు దేవుడు అడుగుతుంది, పరిశుద్ధమైనవి అడుగుతూ ఉంటాడు. మన నోటిని పరిశుద్ధపరిచి మనకి శుద్ధి చేసి మన నోటిని ఆయన పవిత్రపరిస్తే ఈ నోటి ద్వారా వచ్చేటువంటి ఏ మాటలైనా, స్తుతి ఆరాధనైనా, పాటలైనా, వాక్యమైనా, దేవుని కొరకు ఎవరికైనా ఒక 2-3 మాటలు చెప్పగలిగిన ఇవన్నీ కూడా మనం దేవునికి అర్పించే వారంగా ఉండాలి. దీన్నే దేవుని వాక్యం ఏమంటుందంటే జిహ్వా ఫలము అంటుంది కదా. నోటితో అర్పించబడేటివి, మాటలతో అర్పించబడేటువంటివి, ఇవి మనం దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. ఇవి అడుగుతున్నాడు దేవుడు. మూగవాళ్ళు చూడండి, మొన్న ఒక వీడియో చూశాను. ఒక మూగమ్మాయి అసలు సైగలు చేస్తూ మెడలో వాక్యం తగిలించుకుంది, చేతులతో సైగలు చేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తా ఉంది. చాలా సిగ్గు అనిపించింది. అంటే నోరు లేని ఒక దీన స్థితిలో ఉన్న ఒక సహోదరి తనకిచ్చిన ఆ సైగలతో కూడినటువంటి ఆ ఏమంటారు, ఆ భాష అనొచ్చు, దాన్ని ఏమనొచ్చు, దాన్ని ఆ వాంగ్మయాన్ని లేకపోతే ఆ ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఉపయోగించుకొని ఆమె దేవుని సువార్తను ప్రకటిస్తుందంటే బహుశా నేను అనుకుంటాను నోరుండి, చెవులుండి, జ్ఞానం ఉండే వాళ్ళకి ఆ భాష అర్థం కాదు. తనలాంటి అందులైన వారికి తను చూపించే ఆ సంజ్ఞలే తనలాంటి వాళ్ళకి ఎంతో మందికి అర్థమయ్యేటట్లుగా చెప్తుందేమో. ఇప్పుడు ఒక మూగవాడికి మనం సువార్త చెప్పాలనుకోండి, అమ్మ యేసయ్య నీ కొరకు చనిపోయాడు, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడంటే వాళ్ళకి అర్థమైద్దా? అర్థం కాదు. మూగ వాళ్ళకి చెవులు కూడా ఖచ్చితంగా వినపడం. ఈ నోటికి చెవులకి కనెక్షన్ ఉంటది. సో ఇలాంటి డెఫ్ అండ్ డెమ్ అంటారు, కాదు డెఫ్ డెమ్, ఇలాంటి ఉన్నటువంటి వీళ్ళకి మనం వెళ్ళి సువార్త చెప్తే ఏ మాత్రం అర్థం కాదు. కానీ అలా సైగల రూపంలో చెప్పగలిగితేనే వాళ్ళకి అర్థం అవుతా ఉంటది. మా ఇంటి దగ్గర కూడా ఒక సిస్టర్ ఉన్నారు, అన్నిలే. ఎప్పుడన్నా ఇక్కడ ఇంటి ముందుకి టిఫిన్కి వస్తా ఉంటది. ఆమె అడుగుతా ఉంటది, పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారా, అత్తయ్య బాగుందా అని అడుగుతా ఉంటది. అంత ఒక చిన్న ఆమె అడిగిన దానికి ఒక చిన్న ఆన్సర్ ఇవ్వటానికి నాకు చాలా కష్టం అనిపిస్తా ఉంటది. అంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటది, నేను ఒక సైగ చేస్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు. సో అందుకని పెద్ద ఏం చెప్పకుండా ఏదో చిన్న సైగలు చేస్తా ఉంటాను. అందరు నువ్వు చూసి నవ్వుతూ ఉంటారు, నీకు బాబరి అర్థం అవుతుంది భవానీ మాటలు అని చెప్తూ ఉంటారు. అంటే మనకు అదేదో అక్కడ అర్థమైపోయిందని కాదు,
కొంతలో కొంతైనా అర్థమైంది. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఆ సహోదరి తనకున్నటువంటి తనకు కూడా అలానే ఏదో రూపంలో అందింది సువార్త. అందినప్పుడు తన వంటి వారికి సువార్త ప్రకటించే ఆ టాలెంట్ ఆమె ఉపయోగిస్తూ దేవుని గురించి ప్రకటిస్తా ఉంది. ఇక మనలాగా చదువుకోగలిగి మరి చూపుండగలిగిన వాళ్ళకైతే మెడలో ఒక వాక్యం ట్యాగ్ తగిలించుకుంది, ఒక బోర్డ్ లాంటిది. సో 2 విధాలుగా ఆమె పనిచేస్తుంది. దేవుని కొరకు ఆమెకు ఉన్నటువంటి లోపాన్ని కూడా అధిగమించి ఆమె దేవుని పని చేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నాం. అసలు అన్ని కాళ్ళు, చేతులు, ముక్కు, మొహము, ఆరోగ్యం అన్ని పర్ఫెక్ట్. కానీ దేవుని కొరకు మనం ఏం చేయలేకపోతున్నాం కదా, దేవుని గురించి మనం ఏం చెప్పలేకపోతున్నాం కదా. అసలు ఇన్ని పొద్దున్నే ఇంత టైం పెట్టుకొని, ఇంత ఫోన్ పెట్టుకొని ఇవన్నీ చెబుతున్నాం కానీ బయటికి వెళ్తే నేను ఒక్క మాట చెప్పలేను. చాలా భయము, చాలా నాకు రాదు కూడా. అంటే చూడండి, ఈ ఇచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించి యేసయ్య దేవుడు అనే ఒక మాట చెప్పలేనటువంటి మన మాటలు ఎందుకండి? నాకు అనిపిస్తా ఉంటది, అదే సహోదరికి దేవుడు నోరిస్తే ఇంకా బాగా చెప్పిద్దేమో అనుకుంటాం, కానీ నోరిస్తే అసలు మాటను మనం. అందుకే ఆమెకు నోరు లేకుండానే ఆమె ఇంకా సువార్త చేయటానికి దేవుడు అద్భుతమైన టాలెంట్ ఇచ్చాడు. తన సైగలతో సువార్తను ప్రకటిస్తా ఉంది. చాలా సిగ్గుగా అనిపించింది ఆమెను చూడంగానే. ఇంకొక బ్రదర్ ఉన్నాడు, అసలు ఈ హ్యాండ్ ఇక్కడ వరకు లేదు, కానీ లెగ్స్ కూడా ప్యారలైజ్డ్ అనమాట, పని చేయటం లేదు. అయితే ఆ మోకాళ్ళ మీద ఇట్లా దేకుతూ ఉంటారంటారు కదా, అలానే చేస్తా ఆ మైకుని ఇట్లా పట్టుకొని కరెక్ట్ గా ఈ ఎల్బో ఉంది కదా, ఈ ఎల్బో దగ్గర పెట్టుకుంటే మైక్ తన నోరు దగ్గరకు వచ్చేటట్టుగా చేసి అలా సువార్త చెప్తున్నారు. అంటే ఎవరైనా మైకు పట్టుకుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగిద్దేమో అన్న ఉద్దేశంతో ఆ ఎల్బోతోనే ఉన్నటువంటి ఆ మొండి చేయితోనే ఒక మౌత్ పట్టుకొని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ చెప్పగలను ఇలాగా ఆయన ప్రాక్టీస్ చేసి సిద్ధపడి ఆ స్టేజ్ అంతా తిరుగుతూ వాక్యం చెప్తూ ఉంటే చాలా సిగ్గు అనిపించింది. ఇలాంటి అంగవైకల్యం కలిగినటువంటి ఎంతో మంది సహోదరులు దేవుని కొరకు వాడబడుతున్నారు. వారికి ఉన్న లోపాలని అధిగమించి, వారికి ఉన్న ఆ పరిస్థితుల్ని వాటిని దాటుకుంటూ, వాటిని జయించుకుంటూ దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నారు. మనకు అలాంటి ఏమి లేవు కదా. మరి నీకు మ్యూజిక్ ఉన్నారు కదా, ఒక ఆయన ఏముండవు, హ్యాండ్స్ ఉండవు, లెగ్స్ ఉండవు, ఓన్లీ బాడీ. ఈ బాడీ ఉంటది, హెడ్ ఉంటది. ఆయన అలానే నడుస్తూ, అయితే హెడ్సెట్ పెట్టుకుంటారనమాట, అలానే పెట్టుకుని అలానే నడుస్తూ ప్రపంచ దేశాలన్నీ తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఒక 2 years బ్యాక్ గుంటూరు కూడా వచ్చారు. మంటి వాళ్ళు వెళ్ళారనమాట ఆ మీటింగ్ చూడటానికి. వేల లక్షల మంది యవనస్తులు వచ్చారంట. వాళ్ళందరికీ ఆయన ఆ స్థితిలో ఉండి ఒక టేబుల్, ఇలాంటి టేబుల్ వేసి ఆ టేబుల్ మీద ఆయన నిల్చోపెట్టారు, అందరికీ కనబడాలి కదా అని. సో అలాంటి టేబుల్ మీద నిలబడి ఆయన వేల మందికి యేసయ్య దేవుడు అని చెప్తుంటే వాళ్ళ హృదయాల అందరిలో ఒక ప్రశ్న ఖచ్చితంగా మెరిగిద్ది. యేసయ్య దేవుడైతే నీకేం చేశాడని వాళ్ళ హృదయాల్లో కలిగిద్ది కూడా. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే, నాకు ఈ లోపం ఇవ్వకపోతే నేను దేవుని పని చేసేవాడిని కాదు. ఆరోగ్యవంతునిగా కాళ్ళు చేతులు ఉంటే ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగాల కోసం వెళ్ళేవాడిని, ఈ దేవుని కొరకు వాడబడేవాడిని కాదు. అందుకే దేవుడు నాకు ఈ లోపాన్ని ఇచ్చాడు కాబట్టి నేను దేవుని కొరకు పని చేస్తున్నాను. ఇదే నేను దేవునికి ఇచ్చేటువంటి మరి కృతజ్ఞత, దేవునికి ఇచ్చేటువంటి కానుక అని ఆయన ఎలుగెత్తి చెప్తూ ఉంటే కొన్ని వేల లక్షల చేతులు చప్పట్లతో దేవుని స్తుతిస్తూ ఉన్నారనమాట. అంతే, దేవుడు అన్ని ఇస్తే మనం అస్సలు లెక్క చేయమండి దేవుణ్ణి. అలాంటి లోపాలు కలిగిన వాళ్ళని మన ముందు పెట్టి మనకి బుద్ధి చెప్పడానికి వాళ్ళని వాడుకుంటున్నాడు దేవుడు. నాకు అదే ఎన్నోసార్లు అనిపిస్తుంది. నాలాంటి బుద్ధిహీనురాలకి, నాలాంటి ఇంత నిర్లక్ష్యంగా దేవుని పనిలో ఉండే వాళ్ళకి అలాంటి అంగహీనులుగా ఉన్న వారిని నిలబెట్టి వారిని మనకి నాకు చూపిస్తూ ఇదిగో నా పని ఇలాంటి వారు చేయగలిగితే నీకే మాయరోగం అన్నట్టుగా ఉంటది. నన్నైతే చాలా సిగ్గుగా అనిపిస్తా ఉంటది. దేవుని గురించి ఒక్క మాట చెప్పలేని జీవితాలు, దేవుని గురించి ఒక సాక్ష్యం పలకలేనటువంటి మన పదవులు, ఇవి అడుగుతున్నాడు దేవుడు. నా గురించి ఒక్క మాట చెప్పు, నన్ను నలుగురిలో స్తుతించు, నన్ను నలుగురిలో నా గురించి పాటలు పాడి స్తుతించగలిగితే చాలు, ఆయనకి సంతోషం పడే సందర్భాలు అవి. సో ఈ 5 things గుర్తు పెట్టుకోండి. 1 టాలెంట్, 2 ట్రెజర్, 3 టైం, 4 టీయర్స్, 5 టాక్స్. ఇవన్నీ రాసి పెట్టుకుంటారో మైండ్ లో పెట్టుకుంటారో ఏదైనా కానీ ఇవన్నీ ఇవ్వటానికి ఈ రోజు నుంచైనా ప్రయత్నం చేయండి. ఇంతకుముందు ఏమి ఇచ్చారో ఏమి ఇవ్వలేదు ఇవన్నీ అనవసరం.
ఈ రోజు నుంచైనా ఈ 5 అర్పణలు, మరి పౌలు గారు అంత స్టాండర్డ్ మనకు లేదు కాబట్టి సింపుల్ గానే ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ ఇవ్వండి చాలు ప్లీజ్, ఇవన్నా కలిగి ఉండండి అని. పౌలు గారు అయితే తన జీవితమే పానార్పణంగా పోసాడు, తన కొనంతా ఇచ్చేశాడు, తన జీవితాన్ని ఇచ్చేశాడు. కానీ మనము కనీసం ఇవైనా ఇవ్వగలిగే వారంగా ఉండాలి. వీటి ద్వారా దేవుడికి ఏదో మనం ఇచ్చాము చూసావా, మేము ఇస్తేనే నువ్వు అట్లా ఉన్నావు అనటం కాదు. ఇవి ఇవ్వటం ద్వారా, ఈ ఇచ్చే అర్పణల ద్వారా, లేకపోతే ఈ ఇచ్చేటువంటి వీటి ద్వారా తిరిగి వాటికి రెట్టింపు ప్రతిఫలం దేవుడు మనకి ఇవ్వటానికి. అయితే అక్కడ చూస్తున్నది దేవుడు సమర్పణ ఉందా, ఇలాంటి చేయగలిగిన ఆ కమిట్మెంట్ మీలో ఉందా లేదా అని, నాలో ఉందా లేదా అని దేవుడు చూస్తూ ఉంటాడు. అలాగే దేవుని కరదృష్టి మన మీద నిలిచినప్పుడు, ప్రభువా నేను ఇవ్వగలిగింది నాకు ఇచ్చావు, మరి వాటిని తిరిగి ఇవ్వడానికి నేను ఎందుకో సందేహిస్తున్నాను, ఎందుకో సంశయిస్తున్నాను, ఎందుకో వెనకాడుతున్నాను. ఇంకా ఇకనైనా ఈ 5 అంశాలను ఉపయోగించుకుంటూ నీ కొరకు బ్రతుకుతానయ్యా అని మనం ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే, వాటిల్ని ఉపయోగించే టైం కూడా దేవుడు మనకిస్తాడు, ఛాన్స్ కూడా మనకిస్తాడు. సో అలాంటి ఛాన్స్ ని సద్వినియోగం చేసుకొని దేవుని కొరకు మనం కూడా ఒక చిన్న పని చేసే వారంగా ఉందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.